సో పైలట్ గ్రామాలలో ఎన్ని ఎకరాలు ఉన్నా పడ్డాయి. ఇక్కడ ఇంకొక వార్త ఉందిగో వెలుగుల. సీఎం అంటే రాజు కాదు పెద్దపాలేరు, ఆయన ప్రజల ఆస్తులకు ధర్మకర్త మాత్రమే కేటీఆర్. ప్రజలంతా తమ బానిసలు కాళ్ళ కింద చెప్పులుగా అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎస్సీయూ భూములు ఎవరు కొనొద్దు, మేము అధికారంలోకి వచ్చాక అవన్నీ స్వాధీనం చేసుకుంటాం, ఆ భూముల్లో ఈకో పార్క్ అభివృద్ధి చేస్తామని వెల్లడి అంటూ ఇందాక ఈ అప్డేట్ అంతా చూసినాం కదా. ఈ మాట చూడరు ఒకసారి. సీఎం అంటే రాజు కాదు పెద్దపాలేరు. ఇప్పుడు ఈ పాలేరును మనం అడుగుదామా అడగొద్దాం? గతంలో కూడా మీరు పాలేరు అనుకునే పరిపాలన కొనసాగించారు అనేది ఫస్ట్ ప్రశ్న. గతంలో మీరు ఎప్పుడు కూడా మీ నియంతృత్వ పోకడలు నియంత్ర పోకడలు చూపెట్టలేదా అనేది ఒక ప్రశ్న. కాపలా కుక్క లెక్క ఉంటా అని చెప్పి మరి ఇలా నియంతృత్వంగా పరిపాలిస్తుండని మాకు ఆనాడు వచ్చిన విమర్శలకు అప్పుడెందుకు ఈ మాట అనలేదు? ఆనాడే మేము పాలేరులమే మీకు అని ఎందుకంటే ఎందుకు రాలేదు ఆనాడు? ఈరోజు వేరే వాళ్ళు కూర్చున్నారు కాబట్టి ఆ మాట వస్తుంది, మీకెందుకు ఆ మాట రాలేదు అప్పుడు? ఇప్పుడు మేమేమంటున్నాం, మా జీతాలు మేము కట్టిన ట్యాక్సులతో జీతాలు తీసుకుంటున్నందుకు మేము అడిగినవి మా కోరికలు మా బాధలని మీతో పంచుకొని చేపించుకో అన్నా లేదా? మా పాలేరులే కదా. మరి అలా రైతులు అడుగుతూ ఉన్నారు, మరి అలా అరక దున్ననీకి లేకపోతే ఇంకా మక్క కొయ్యనీకి లేకపోతే ఇంకా ఈ పంట మొత్తం నష్టమైంది కదా, మరి అవన్నీ కూడా గల్మల్ సాఫ్ చేయనీకి రావాలి, వాళ్ళన్నా వంపుతారా చెప్పురు. ఇలా పెద్ద పాలేరు అని మీరే చెప్తున్నారు కదా. చిన్న పాలేరులు చాలా మంది ఉన్నారు కదా వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా మరి పాలేరులే అయితే మరి మాకు చాలా పనులు ఉన్నాయి. మా బర్రెల కాడ లేకపోతే మా గోదల కాడ పెండకాలు తీసేటిది ఉన్నాయి, ఇంకా చాలా పనులు ఉన్నాయి, వ్యవసాయం పనులు దునియా ఉన్నాయి పెండింగ్లో. కుప్పల కాడ ఆడ ఏమంటారు కళ్ళాల కాడ వర్షం పడి కొట్టుకపోతూ ఉంటే ఆ వడ్లను మరి ఆరబోయాలి, ఎవరన్నా వస్తారా, ఏ పాలేరునన్నా తోలుతారా? పేరు చెప్పేటప్పుడు పాలేరు లెక్క. ఇది గొప్పగా మనం అధికారంలో ఉన్నప్పుడు అట్లా బిహేవ్ చేయలేదు, ఇప్పుడు ఉన్నోళ్ళని అట్లా బిహేవ్ చేస్తున్నారంటే అది చేస్తలేరు. కానీ మీరు అనేటప్పుడు ఇట్లా అంటారు, కానీ చేసేటప్పుడు మాకు కనీసం చూద్దామంటే కూడా దొరుకుతలేరు. నాకు మాఫీ కాలేసారని అడుగుదామంటే దొరుకుతలేరు, నాకు భరోసా పడలేసారని అడుగుదామంటే దొరుకుతలేరు. 4వ విడతల పేరు వచ్చింది సార్, జర నా పైసలు ఏడవైనాయి, ఎవడెత్తుకపోయిండు ఏ కాక ఎత్తుకపోయిందని అడుగుదామంటే కూడా ఎవడు కనపడతలేడు. మళ్ళీ పాలేరులని చెప్తారు. ఈ పాలేరులకు ఫోన్లు చేస్తే కూడా దొరుకుతలేరు. అలాట పాలేరులట ఎవరి పేరు చెప్పి ఎవరిని దోసుకుంటా ఉన్నారు, ఎవరిని పాలేరులు చేస్తూ ఉన్నారు మీరు? పబ్లిక్ని పాలేరులాగా తయారు చేసేసిరు, పబ్లిక్లను ఆగం చేస్తూ ఉన్నారు. అసలు పబ్లిక్ మీద ఏమన్నా మీకు ఇట్లాంటి మేము మీకు పనులము, మేము మీకు పని చేయనీకి ఉన్నాము అని ఒక్క దగ్గర మీకు చూపిస్తారా? ఇది నాయకుల చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నా. ఈయన అన్నడని చెప్తలే నేను. ఎవరైనా తన అధికారం ఉన్నప్పుడు కూడా ఇదే మాట అంటే బాగుండేది, ఇయ్యాల మాత్రమే అంటే నడవదు కదా.